అండి గుడ్ ఈవినింగ్. టైం అయితే 7:30 అవుతుందన్నమాట. కానీ అయితే చాలా రోజుల నుంచి బిర్యానీ అడుగుతున్నాడు, కానీ నాకు టైం అసలు కుదరలేదన్నమాట. చెయ్యొచ్చు కానీ చికెన్ అవైలబుల్లో ఇలా జెప్టోలో అలా అయినా పెట్టుకోవచ్చు, కానీ మాకెందుకో నచ్చుతుంది అనమాట. లైవ్కి వెళ్ళి తీసుకురావడమే కొంచెం ఇష్టంగా ఉంటుంది. నేను కిచెన్లోకి వచ్చానంటే మా వాడు ఇలా వచ్చేస్తాడు అనమాట. అసలు ఏమైంది ఆడుకోపో. ఓకే ఓకే అన్న తూచి తూచి పెట్టుకోవచ్చు, కానీ ఎందుకు నేను వెళ్ళి కూడా తీసుకురావచ్చు. కానీ నేను నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను ఎప్పుడు సింగిల్గా వెళ్ళి ఇలా గ్రాసరీస్ కానీ ఇంకా కిచెన్ ఐటమ్స్ కానీ ఎప్పుడు తీసుకురాలేదండి. నాకు అలవాటు లేదు, ఆ ఛాన్స్ కూడా రాలేదన్నమాట. అందుకే నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు నాకు అవైలబుల్లో ఉండేదంటే ఎగ్స్ మాత్రమే. ఆ ఎగ్స్ బిర్యానీ అయితే చేద్దాం అనుకున్నా. ఒక 4 ఎగ్స్ బాయిల్ చేసేసి వాళ్ళ డాడీకి వాడికి ఇద్దరికి సరిపోతుందని ఫిక్స్ అయి ఉన్నా అనమాట. ఇప్పుడైతే బిర్యానీ చేస్తాను. మీరు ఎప్పుడు అనుకోవచ్చు ఎప్పుడు బాబుతోనే, అంటే నాకు సెకండ్ పర్సన్ అనేది లేరనమాట. వాళ్ళ డాడీ ఆఫీసు, ఇంకా ఆయన ఎప్పుడు వర్క్ మీదే ఉంటారు కదా. ఆయన్ని నేను ఎప్పుడు మీరే ఎత్తుకోవాలి మీరే చేయాలని చెప్పి నేను ఎప్పుడూ చెప్పను. కాబట్టి నేను కన్నయ్య ఉంటాము. ఇంకెవరైనా అమ్మనో ఇంకా అమ్మ అత్తమ్మనో అలా వాళ్ళు ఉండేవాళ్ళేమో. అలా ఛాన్స్ లేదు కాబట్టి కన్నయ్య నాతోనే ఉంటాడు. ప్రతిదీ ఇప్పటి వరకు నేను వేరే చేయొచ్చు, కానీ నాకు మామూలుగా లేచినప్పటి నుంచి కన్నయ్య తినలేదు. కన్నయ్యకి డ్రెస్సింగ్ చేయాలి, వాడికి డ్రెస్అప్ చేయాలి, ఫ్రెష్ అప్ చేయాలి, వాడికి తినిపియాలి. వాడు మ్యాక్సిమం చాలా తక్కువ తింటాడు. అందరూ ఒకలా ఉంటే మా బాబు చాలా వేరండి. అసలు వాడు తక్కువ తింటాడు ఫుడ్. అందుకే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒకటి నాకు ఓపిక లేకపోయినా నాకు ఏమైనా కూడా వాడి కోసం వండడం అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. అది మాత్రం మిస్ అవ్వదన్నమాట. మా ఫుడ్ మిస్ అయిపోయినా వాడి ఫుడ్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. వాడు ఒక రోజు కానీ తినకపోతే నాకు నిజంగానే ఏడుపు వస్తుంది అనమాట. అలా ఉంటుంది. వాడు ఇంతే తింటాడండి. తినడం కూడా కన్నయ్య వల్లే అనమాట. నాకంటూ మెమొరీస్ ఉండాలి అని చెప్పేసి నేను వీడియోస్ చేస్తున్నా. వీడియోస్ చేయడంలో పెద్ద తప్పేం లేదండి. మన మెమొరీస్ని మనం రీకలెక్ట్ చేసుకోవడమే అని నాకు అనిపించింది. అందుకే నేను వీడియోస్ చేయడంలో కూడా నా ఫేస్ నుంచి, నా హెయిర్ నుంచి, ఇంకా నా డ్రెస్సింగ్ నుంచి నేను ఎప్పుడు కేర్ చేసిందే లేదు ఈ బాబు పుట్టినప్పటి నుంచి. ఇంతకుముందు చాలా హ్యాపీగా ఎంజాయ్గా ఉండేదాన్ని అనమాట. అప్పుడు కూడా నాకు ఇలా రెడీ అవ్వడము అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మామూలుగానే రెడీ అవ్వడం, అలా మామూలుగా పౌడరు ఫెయిర్ అండ్ లవ్లీ అంతే ఉండేది నా లైఫ్లో. ఇప్పటికి కూడా అలానే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ కన్నయ్య వచ్చినప్పటి నుంచి అవేమీ లేదండి. ఇంకా చాలా డిఫరెంట్ అయిపోయింది మొత్తము. కిచెను కన్నయ్య తినాలి, కిచెను కన్నయ్య తినాలి అంతే ఉంటుంది. ఇంకా అలానే ఉంటుంది అనమాట. చూద్దాం రాబోయే రోజులో ఎలా ఉంటుందో ఏంటో. ఇప్పటికైతే కన్నయ్యకి ఫుడ్ అయితే చేస్తున్నా. ఎక్కడిక్కడికో వెళ్ళిపోయింది కదా. ఆ ఎగ్ బిర్యానీ అయితే స్టార్ట్ చేద్దామండి, తర్వాత మాట్లాడుకుందాం. బిర్యానీ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ నేను యాక్చువల్గా బిర్యానీ ఎప్పుడు చేసినా నేను నెయ్యితోనే చేస్తాను అనమాట. ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా మంచిగా ఉంటుంది. నాకు బిర్యానీలో ఇష్టం అనమాట. అందుకే ఇప్పుడు చేస్తున్నా. నెయ్యి కూడా ఆవు నెయ్యి అండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. అసలు కొంచెం ఎక్కువ వేస్తున్నా. పిల్లోడు మామూలుగా అయితే నెయ్యి తినడు, బిర్యానీలో అయితే తినేస్తాడు కదా. మామూలుగా పక్కన రైస్లో వేసినా తిన్నాడు. యాక్చువల్గా ఈ ఎగ్ వచ్చేసి నేను తీసుకుంటున్నప్పుడే పగిలిపోయిందండి, చేతిలో నుంచి క్రాక్ వచ్చేసింది. ఏమేమి చేస్తానో అన్నీ ఇక్కడ అరేంజ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ బిర్యానీ ఐటమ్స్ అన్ని పెట్టుకున్నా. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా స్మాష్ చేసి ఇందులో వేసుకున్నాను అనమాట. ఇది ఆనియన్స్, టమాటా, కొంచెం ఇందులోనే ఇవి ఏమంటారు వీటిని, ఇవి ఏమంటారు పేరైతే గుర్తు రావట్లేదు, ఇవి కూడా వేస్తున్నాను అనమాట. బిర్యానీ రైస్ అన్నీ అయితే అరేంజ్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడైతే హీట్ అయిపోయింది, అన్నీ అయితే వేసుకుంటున్నా. బిర్యానీ స్పైసెస్ నేను మామూలుగా కారం అయితే యాడ్ చేయట్లేదండి. కొంచెం చెక్క, లవంగాలు, ఇలాచి అవి అయితే వేసుకుంటున్నా దంచేసుకొని. అదే సరిపోతుంది అనమాట ఫ్లేవరు. మంచిగా రోస్ట్ చేసుకోవాలి. టైంలోనే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నా. మీరు తర్వాత వేయచ్చు కదా బిర్యానీ స్పైసెస్ అని మీరు అనుకోవచ్చు, కానీ నాకు ఇప్పుడు వేయడమే అలవాటు అనమాట. ఫస్ట్ అవి వేసేసిన తర్వాత ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను నేను ఇందులో. మంచి గోల్డెన్ కలర్ రావాలి ఇది. మేము 4 స్టవ్ బర్నర్లు కొన్నప్పటి నుంచి మాకు వంట పనులు అయితే చాలా తొందరగా అవుతుందన్నమాట. ఇంకా అందులోనూ బాబు కదా,
కొంచెం బాగా సతాయిస్తున్నాడు. ఇది తీసుకోవడం వల్ల నాకు కొంచెం బెస్ట్ అయింది అనమాట. మార్నింగ్ టైమ్స్లో వంట కొంచెం లేట్ లేసినా కన్నయ్య నాకు సతాయించినా కొంచెం వంట పనులు అయితే కంప్లీట్ అయిపోతున్నాయి త్వరగా. అది కొంచెం ప్లస్ పాయింట్ అయిపోయింది నాకు, లేకపోతే కొంచెం ఇబ్బందిగానే ఉండేది. ఇప్పుడైతే ఈ పేర్లు అనేవి నాకు గుర్తొచ్చాయి. వీటి పేరు ఏంటంటే మిల్ మేకర్ కదా. ఇది నేను ఆల్రెడీ హాట్ వాటర్లో సోక్ చేసి ఇంకొంచెం మిగిలితే నేను డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఎగ్తో పాటు ఇవి కూడా వేద్దామని చెప్పేసి పెట్టుకున్నాను నేను ఇక్కడ. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర పేస్ట్ అయితే వేసాను ఇక్కడ. మంచిగా రోస్ట్ చేసుకున్నాను. ఇది కూడా కొంచెం ఫ్లేమ్ అయితే కొంచెం సిమ్లోనే ఉంచేసుకున్నా. ఇది కొంచెం తిప్పేంత వరకు ఇది మంచిగా ఫ్రై అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే నేను కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను, కొంచెం చాలు. మంచి బిర్యానీ స్మెల్ అయితే వస్తుంది గైస్, చాలా మంచి ఫ్లేవర్. నెక్స్ట్ టమాటా కూడా యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఇది కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇందులో నేను ఏ పెరుగు అలాంటివి ఏమీ వాడను అనమాట. కన్నయ్య తినడు, కొంచెమే కదా, అంత ఎక్కువ క్వాంటిటీ ఏం లేదు కదా, అందుకే కొంచెం టమాటా తోటి సరిపెడుతున్నాను అనమాట. ప్యూరీ వేస్తే మళ్ళీ మసాలా లాగా అనిపిస్తుంది అని చెప్పి వేయలేదండి, ఇలానే చేస్తున్నా. ఈ టైంలోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను అనమాట. నేను వంటకంతా కల్లుప్పే యూజ్ చేస్తాను, సాల్ట్ ఎక్కువ యూజ్ చేయమన్నమాట. ఇదే మంచిదంట హెల్త్కి కూడా, అందుకే నేను ఇదే వాడుతున్నా. ఇదైతే ఎగ్స్ నేను ఇక్కడ ఘాట్లు పెట్టుకుని ఉంచేసుకున్నాను కదా. కొంచెం మసాలా రెడీ అయిపోయిన తర్వాత అందులో అయితే నేను దాన్ని ఫ్రై చేసేసి పక్కన తీసుకుంటా. మళ్ళీ రైస్ అంతా వేసి అయిపోయిన తర్వాత పెడదామని చెప్పేసి. ఇందులో నేను మసాలా ఏం యూజ్ చేయట్లేదండి, ఓన్లీ కొంచెం ధనియా పౌడర్, ఇంకొంచెం బిర్యానీ మసాలా అయితే యాడ్ చేస్తున్నా, చాలు. మరి ఎక్కువైతే కన్నయ్య తినడు, వాడిని దృష్టిలో పెట్టుకొని వంట స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా మేమైతే ఎలా ఉన్నా తినేస్తాము, ఇంకా వాడు తినాలి కదా. అయినా కొంచెం ఘాటుగానే ఉంటుంది, కానీ వాడికి కారం అలవాటు చేయాలి కొద్ది కొద్దిగా. ఈ కొంచెం స్పైసీనెస్తో కారం అయితే అలవాటు చేస్తాము. కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఫ్లేవర్ కోసం. ఈ ఎగ్స్ అనేవి ఇందులో కొంచెం ఫ్రై చేస్తాను అనమాట. ఇప్పుడు 3 చాలు, ఎందుకంటే మీల్ మేకర్ కూడా వేస్తాం కదా, సరిపోతుంది. ఇద్దరే కదా మా కన్నయ్య హస్బెండ్ తింటారు అనమాట. ఆల్రెడీ మా వాడు మధ్యాహ్నం ఎగ్ తినేసాడు అనమాట, కానీ వాడికి బిర్యానీ రైస్ కావాలి. ఆ రైస్ కోసమే కొంచెం ఎగ్ మిల్ మేకర్ వేసి అయితే పులావ్ లాగా చేసేస్తున్నాను నేను. చూద్దాం వాడు ఎలా తింటాడు ఏంటో తెలియదు, కానీ నా కష్టం అయితే నేను చేస్తున్నా. వాడు తింటేనే నాకు కడుపు నిండిపోతుంది అనమాట, లేకపోతే అసలు నిద్ర పట్టదు. ఇప్పుడైతే వీటిని తీసేసి పక్కనైతే ఉంచేసుకుంటున్నాను అనమాట. అయితే నేను మగ్గిస్తున్నాను, కొంచెం నేను కట్ చేసేస్తున్నాను అనమాట, వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి కొంచెం అయితే ఉండనిస్తున్నా. కొంచెం మీల్ మేకర్ అయితే ఇప్పుడు వేసేసుకుంటున్నా రైస్. చూడండి, ఫ్రీజర్లోంచి తీస్తే ఇంత పొగలు వస్తున్నాయి. ఇప్పుడు ఇది మగ్గే లోపల మనం హాట్ వాటర్ పెట్టుకుందాం, ఇందులో యాడ్ చేయడానికి తొందరగా అయిపోతుంది. ఇక్కడైతే హాట్ వాటర్ పెట్టేసుకున్నా, మీల్ మేకర్ మగ్గే లోపల అదైతే అయిపోతుంది కదా అన్నట్టు. హాట్ వాటర్ వేస్తే ఏమంటే తొందరగా కుక్ అవుతుంది, ఇంకా ఫ్లేవర్ అనేది ఎక్కువ వెళ్ళకుండా కొంచెం మనకి నచ్చినట్టు ఉంటుంది అనమాట. మీరు కూడా అలానే వేసుకోండి, ఏదైనా సరే, చికెన్లో అయినా ఏదైనా సరే కొంచెం హాట్ వాటరే వేసుకోండి. కూల్ వాటర్ కొంచెం తగ్గించేసేయండి అనమాట. మనకు కర్రీ కూడా తొందరగా కుక్ అవుతుంది, ఇంకా ఫ్లేవర్స్ కూడా మంచిగా చాలాసేపు కాకుండా కొంచెం మనకు తగినట్టుగా ఉంటుంది అనమాట. పక్కన ఉంచేసుకుంటున్నాను అనమాట. రైస్ వచ్చేసి ఒక 1.5 గ్లాస్ అయితే తీసేసుకున్నా. 1.5 గ్లాస్కి 2 వాటర్ అయితే నేను వేస్తున్నాను అనమాట. తర్వాత మరి కొంచెం తక్కువ అయితే పైన మనం కొంచెం చల్లేసుకోవచ్చు, సిమ్లో పెట్టినప్పుడు సరిపోతుంది. మెయిన్గా బిర్యానీ ఏమైనా పులావ్ అలాంటివి చేసామనుకోండి, మెయిన్గా మనం స్పైస్లెస్ ఇంకా సాల్టే చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అవి తక్కువైతే ఇంకా అసలు తినబుద్ధి అవ్వదు, కాబట్టి మనం అవి మెయిన్గా సరిగ్గా చెక్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే మనకి ఏ వంట చేసినా బాగుంటుంది అనమాట. ముందుగా నేను వాటర్ వేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ వాటర్ ఉడికిస్తూ కొంచెం హీట్ చేస్తున్నాను కదా, అవి సరిపోతుంది. ఈ మసాలాలో కొంచెం ఈ రైస్ అనేది ఇలా కలబెడుతున్నా, కొంచెం బాగా తిప్పేస్తున్నాను అనమాట. పులావ్ లాగా అవుతుంది అనమాట. కొంచెం కన్నయ్య మంచిగా తింటాడు, ఇంకా వాళ్ళ డాడీకి పక్కన ఎగ్ గ్రేవీ చేసుకుంటారని చెప్పారనమాట. ఆయన వస్తే ఆయనే చేసుకుంటారు, ఆయన వంటలు వేరనమాట. నేను చేసే ఏదో ఒకటి వంటలు పెడుతుంటాడు కాబట్టి ఇంకా ఇది కూడా పెట్టారా అని మీరు అడగచ్చు, కానీ ఇది కూడా ఇంకా తప్పదు కదా, బాబు కోసం ఎలాగో నేనే చేయాలి కాబట్టి, ఆయనకి నచ్చినట్టు చేయాలి కాబట్టి ఇంకా ఏమన్నారు, లేకపోతే అన్ని వంటలు పెడుతుంటారండి.
మరీ ఎక్కువ తిప్పేయకండి, రైస్ అనేది పగిలిపోతుంది. లైట్గా జస్ట్ ఇలా లైట్గా తిప్పేసుకోండి. ఇప్పుడైతే జస్ట్ ఒక 2 మినిట్స్ అయితే ప్లేట్ క్లోజ్ చేసి పెడదాము. ఆ ఫ్లేవర్ అనేది ఆ రైస్కి అయితే కొంచెం మంచిగా అంటుకుంటే తినేటప్పుడు కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. లిడ్ క్లోజ్ చేసేస్తున్నా ఒక 2 మినిట్స్ అయితే నేను. మా వాడు చూడండి మంచిగా పప్పులు పెట్టించాను అనమాట. వాడు అడుగుతాడు, అది తినేసి అయిపోయని చెప్తున్నాడు. అక్కడైతే వాడి కోసం బిర్యానీ అవుతుందని వాడికి తెలియదు, సర్ప్రైజ్ వాడికి. ఇప్పుడు వాటర్ బాగా హీట్ అవుతున్నాయి కదా, ఇప్పుడైతే మనం ఇందులో పోసేసుకున్నాము. రైస్ కూడా మంచిగా చూడండి ఎలా ఉందో. ఏం నానా చూడండి రైస్ స్వీట్ కార్న్ ఇవ్వాలంటే వాడికి. ఇప్పుడు వద్దు, రేపు 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 తినాలి స్వీట్ కార్న్, ఇప్పుడు వద్దు నాన్న, రేపు తిన్నాం రేపు. ఇలా అయితే ఉందన్నమాట. వాటర్ వేసేసాను ఇప్పుడు. ఈ స్టేజ్లోనే మనం వాటర్లో కొంచెం సాల్ట్ అనేది చూసుకోవాలన్నమాట. నేను ఇంకొంచెం యాడ్ చేస్తున్నా, మీరు టేస్ట్ చూసి వేసుకోండి గైస్. నేను ఇప్పుడు లెమన్ అనేది పిండేస్తున్నాను అనమాట. కొంచెం లైట్గా, తక్కువే కదా, కొంచెం హాఫ్లో కొంచెం హాఫ్ అయితే పిండేసాను అనమాట. కొంచెం రైస్ పొడిగా వస్తుంది. ఇంత చేస్తున్నాను కానీ మా బాబు అసలు తింటాడో లేదో తర్వాత చూడాలి గైస్. ఇలా అయితే కొంచెం హై ఫ్లేమ్లో అయితే ఇప్పుడు పెట్టేశాను అనమాట. కొంచెం రైస్ ఇంకా వాటర్ తగ్గిపోతున్నాయని చెప్పినప్పుడు మనం కొంచెం సిమ్లో అయితే ఉంచేసుకోవాలి, లేకపోతే ఇంకా మొత్తం ముద్దగా అట్లా అయిపోతుంది. వాటర్ మెలన్ తింటాడంటే మా వాడు, తీసిస్తున్నా రా క్లోజ్. అది జుజ్జు ఉందిలే, జుజ్జు. మా వాడికి 2 కళ్ళు నా మీదే ఉంటాయి. అసలు చెప్పాను కదా వాడికి నేను తప్ప వేరే ప్రపంచమే లేదనమాట. అలా చేస్తుంటాడు వాడు. సైడ్ నాన్న, సైడ్ క్లోజ్. ఇదిగో పాటర్ కట్ చేసి ఇస్తా, ఇదిగో. లాస్ట్ వీడియోలో కూడా మీతో షేర్ చేశాను కదా, వాడికి కూరగాయలు కనిపిస్తే పచ్చివన్నీ కొరికేస్తాడు అనమాట. యాక్చువల్గా కాకరకాయ చాలా మందికి ఇష్టం ఉండదు. మా వాడైతే నిజంగా కాకరకాయ తినేస్తాడు మొత్తము పచ్చిగానే. తీసేనా. ఇప్పుడు టమాటా తీసుకొని కొరికేస్తున్నాడు, తినడు, మొత్తం కొరికేసి సైడ్ పెట్టేస్తాడు అనమాట. బిర్యానీ ఇలా అవుతుంది కదా, ఈ స్టేజ్లో నేను ఎగ్స్ అయితే ఇందులో వేసేస్తున్నా. ఇది మీల్ మేకర్ అండ్ ఎగ్ పులావ్ 2 చూడండి. బూనా టమాటా ఎందుకు వేసినావు అందులో? కొంచెం లైట్గా నేను ఇలా తిప్పేసుకుంటున్నాను అనమాట. మరీ ఎక్కువ తిప్పితే ఇంకా రైస్ పగిలిపోతుంది కదా, అందుకే లైట్గా తిప్పేసి కొంచెం మీడియంలో తగ్గించేసి ఇంకా ప్లేట్ అయితే లిడ్ క్లోజ్ చేసేస్తున్నాను. ఇక్కడ మా హస్బెండ్ గ్రేవీ చేసుకుంటా అని చెప్తే 2 ఎగ్స్ అయితే పక్కన ఉంచి పెట్టాను అనమాట. ఇలా ఉంది కదా, ఇప్పుడు కొంచెం తగ్గించేసి సిమ్లో పెట్టేస్తున్నాను అనమాట. దానంతటా అదే అయిపోతుంది. ఇప్పుడు కరెక్ట్ టైం అనమాట బిర్యానీ అవ్వడానికి. చూడండి కొంచెం ఇలా ఉంటే మనం పెట్టేసుకోవచ్చు. రైస్ ఇరిగిపోతున్నప్పుడు పెట్టేసుకోవాలన్నమాట. మనం అంతే కదండి, రైస్ ఇరిగిపోయినప్పుడే కదా దమ్కి పెట్టుకుంటాం. అలాగా ఇప్పుడైతే దమ్ అవ్వనిద్దాం. చాలా మంచిగా ఉందండి, అసలు కలర్ఫుల్ ఉంది. నేను ఇక్కడ వంట చేస్తుంటే మా వాడి పని ఇది. ఎప్పుడు ఇలానే చేస్తుంటాడు వీడు. అమ్మ ఏం చేస్తుంది తెలిసిపోయిందా నీకు? యాక్చువల్గా మా వాడికి అమ్మ ఏం చేస్తుందిరా అంటే ప్రతిరోజు నేను రసం చేయని, సాంబార్ చేయని, ఇంకా ఫ్రై చేయని, ఏది చేసినా ఏం చేస్తుంది అంటే బిర్యానీ అనే చెప్తాడనమాట. అంత ఇష్టం వాడికి. ఏంది ఓపెనా? ఓకే, ఓపెన్ చేస్తే చూస్తాడంట మా వాడు. చూపిస్తాను గైస్. ఇప్పుడు వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా ఉంది. బియానా అవుతుందా? ఎవరికి ఇది? ఎవరి కోసము? ఎగ్. వీళ్ళు నా ఫ్రెండ్స్ అనమాట. పాప ఏదో తీసుకొస్తుంది. నాకు ఎక్కువ చిన్న పిల్లలే ఫ్రెండ్స్ ఉంటారు అనమాట. అక్క ఉందన్నమాట అక్కడ మా అపార్ట్మెంట్లో. బాబు కోసం కిచడి పంపించిందంట. థ్యాంక్ యూ సో మచ్ అక్క. కన్నయ్యకి వాళ్ళంటే చాలా ఇష్టము. బుల్లి అన్నయ్య అక్క అంటే. ఆ పాపకు కూడా కన్నయ్య అంటే చాలా ఇష్టం అనమాట. ఏది చేసినా పాపం అక్క అయితే పంపిస్తుంది. ఈ కిచడి అయితే బాబు కోసం పంపించిందంట అక్క. ఇది చూడు ఆంటీ ఏం చెప్పింది. థ్యాంక్ యూ చెప్పు ఆంటీకి. ఎస్. ఇంకా సిమ్లో అయితే ఉంచేసాను. ఇంకా దమ్ అవుతుందన్నమాట అది. ఇంకా కాసేపు ఆగిన తర్వాత దీనిపైన అయితే నేను ఇప్పుడు నెయ్యి అనేది వేస్తాను. మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా, చాలా మంచిగా ఉంటుందండి. అసలు మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసుకోండి. అందరికీ వంటలు వచ్చలేండి, నా వంట పెద్ద ఎక్కువేం కాదు, మంచిగా చేసుకుంటాను నాకంటే కూడా. ఏమో నాకు మొన్న నేను నేర్చుకున్నాను కాబట్టి నేను షేర్ చేస్తున్నాను, వీడియో తీస్తున్నాను కాబట్టి. ఏంటిది కిచిడి. ఎవరు పంపించారు? ఆంటీ. ఏ ఆంటీ? రిషి ఆంటీ. ఆమె తిను నేను కళ్ళు మూసుకుంటున్నా చూడు. ఎవరు వచ్చారు? ఇదిగో
ఇంకా మా హస్బెండ్ వచ్చేసారనమాట. ఇంకా ఆయనతో ముచ్చట్లు ఇంకా లవ్ ఎక్కువ ఉంటుంది అనమాట మా వాడికి. బట్ డాడీ బాగా మిస్ అవుతాడు కదా ఇంకా రోజు మొత్తంలో. ఇంకా తప్పదు కదా, ఇంకా ఆఫీసు మన కోసం ఆయన కష్టపడాల్సి వస్తుందన్నమాట మా కోసం. అయితే మా కిచెన్లో అసలు విండోస్ ఏమంటారు అడ్జస్టర్ లేదు, దానికోసమని చాలా ఉక్కపోత అవుతుంది అనమాట. అసలు విండో కూడా లేదు. కాబట్టి ఇలానే ఉంటుంది వంట చేసేటప్పుడు. అయితే నేను మీకు అలా కనిపిస్తున్నా కానీ బాగా చెమటలు అయితే వచ్చేస్తున్నాయి. యాక్చువల్లీ చెప్పాను కదా, నేను జెంట్స్ కోసం ఎందుకు కేర్ చేసుకున్నానంటే, ఇంకా మా వాడికి నేను వాళ్ళ డాడీనే అనమాట. మేము మాది రాయలసీమ, అనంతపూర్ సైడ్ అనమాట. ఇప్పుడు పుట్టపర్తి డిస్టిక్ అయింది కదా, అమ్మ వాళ్ళది హస్బెండ్ వాళ్ళది ఇద్దరిది అటు సైడే. ఏమంటే మేము ఇటు నుంచి వెళ్ళడం చాలా కష్టం అనమాట. కానీ నేను మేనేజ్ చేసుకొని నేను ఒక్కదాన్ని అటు తీసుకెళ్ళడం అంటే కొంచెం కష్టమే అవుతుంది. ఒకవేళ నేను ఇటు లేకపోయినా వాళ్ళతో కొంచెం కల్పించాలన్నా వాళ్ళ డాడీకి ఫుడ్ డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట. అందుకే కొంచెం ఎక్కువ వెళ్ళలేదు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి చాలా రేర్ అనమాట. ఒకవేళ వెళ్ళినా కొంచెం 1 వీక్ అలా అయితే ఉండేసి వస్తాము. దానికోసమే వాడికి అయితే వాళ్ళ బాండింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇటు హస్బెండ్ వాళ్ళ సైడ్ నుంచి అయినా అమ్మ వాళ్ళ సైడ్ నుంచి అయినా ఎక్కువ ఫోన్లో మాట్లాడిస్తే పిల్లలు ఈ ఏజ్లో అసలు మాట్లాడరు కదా. ఇంకా మా వాడు కూడా అలానే చేస్తారు, అసలు మాట్లాడరు అనమాట. మామూలుగా అయితే అందరూ ఫోన్ చేస్తారు, అందరి దగ్గరికి వెళ్ళొచ్చు. ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళైతే ఎప్పుడూ ఫోన్ చేసి చేయాన్స్ అంటుంటాడు. కానీ వీడు అత్త మాటలు వస్తున్నాయి కదా, మాటల వరకే చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు, కానీ ఎక్కువ వెళ్ళడం అనేది ఉండదు అనమాట. అందుకే వాడికి మా దగ్గరలో ఉంటే నేను వాళ్ళ డాడీని అయిపోయామన్నమాట. అందుకే వాడు జనాల్లో కలవడం అనేది అస్సలు ఉండదండి. మామూలుగా వాళ్ళ డాడీ ఆఫీసు, మేము ఎటు పార్టీలకి అకేషన్స్ వేరే వాళ్ళతో కలవడం మాట్లాడడం అస్సలు ఉండేది కాదనమాట. నేను వాడు అదే మా ప్రపంచం, ఇల్లు వంట అదే అయిపోయేది. అందుకే వాడు చాలా తక్కువ, వాడు ఏం చేసినా అమ్మతో ఆడుకోవాలి, అమ్మతో తినాలి, అమ్మ పడుకుంటే నేను పడుకోవాలి, నేను ఎటు వెళ్ళినా అమ్మ రావాలి అనేదే వాడికి చాలా అయిపోయింది అనమాట. అందరు చెప్తుంటారు, ఇందు నువ్వు అలా పెంచకు, స్ట్రాంగ్గా పెంచు అని చెప్తుంటారు. కానీ ఇంకా మన దగ్గర ఉన్న ఒక్కడే బాబు కదా, ఇంకా మనం కూడా వాడిని కొట్టలేము తిట్టలేము, చాలా ముద్దుగా పెంచుతాం కదా. ఇంకా నా పరిస్థితి కూడా అదే అయిపోయింది. వాడు ఏం చేసినా నేనేం చెప్పను అనమాట. అందుకే కొంచెం నేను గట్టిగా అరిచినా వాడు నేను ఆ యాంగిల్లో నన్ను చూడడం వాడు కొంచెం భయపడతాడు అనమాట. అందుకే వాడిని ఎప్పుడు నేనేం అనేది లేదు. అందుకే బాబు ఏం అడిగినా వాడి కోసం మేము అన్నీ చేస్తాము. ఎవరు లేరు కదా, ఇంకా వేరే వాళ్ళ ఊర్లో ఉంటే పక్కింటికి అటెల్లో ఇటెల్లో కొంచెం ఆడుకొని కొంచెం మైండ్ రిలాక్సింగ్ ఉంటుంది. ఇక్కడ అలా ఉండదు కదండి. అందుకే మేము ఇల్లు షిఫ్ట్ అవ్వడానికి కూడా అదే కారణము. ఇప్పుడు అపార్ట్మెంట్కి వచ్చామన్నమాట. పర్లేదు, అప్పటికంటే ఇప్పుడు మాకు అన్నయ్య అయితే కొంచెం బెస్టే. పిల్లలతో కలుస్తున్నాడు, ఇంకా 4 వ్యక్తులు మాట్లాడిస్తున్నప్పుడు కొంచెం కలుపుతాడు, అలాంటివంతా ఉంటున్నాయి అన్నమాట. వాడి గురించి ఇంకా చెప్పాలంటే చాలానే ఉంటుంది, కన్నబిడ్డ కదా. ఇంకా ప్రతి తల్లికి అలానే అనిపిస్తుందేమో. నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నా వాడి గురించి. ఇంకా అన్నీ లేచినప్పటి నుంచి జయాన్స్ అంతే ఉంటుందండి నా మైండ్లో, ఇంకొకటి ఉండదు. ఇప్పుడు ఊరికి వెళ్ళినా నేను వెళ్ళొచ్చు, కానీ వాడిని మేనేజ్ చేసుకుంటూ నేను వెళ్ళలేను. ఇంకా మా హస్బెండ్ రాలేరు కదా, 2 డేసే కొంచెం లీవ్ ఉంటుంది. వచ్చి రావడానికి వెళ్ళడానికి టైం సరిపోతుంది, రెస్ట్ అనేది ఉండదు. కాబట్టి మేము ఎక్కువ కొంచెం రేర్గా వెళ్తాము. వెళ్ళినప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళతో, ఇంకా అక్క వాళ్ళతో, హస్బెండ్ వాళ్ళ సైడ్ నుంచి అందరితోనూ నేను వీడియో తీస్తాను వాళ్ళ పర్మిషన్ తోటి. చూద్దాం వాళ్ళు కోఆపరేట్ చేస్తారో లేదో చూద్దాం. ఇప్పటికైతే వీడియో కంటిన్యూ అవుతుంది. బిర్యానీ అయితే ఇంకా అవుతుంది, సిమ్లో ఉంది కదా. మంచి స్మెల్ వస్తుందన్నమాట. మాకు కన్నే తినడమే నేను చూడాలి. ఇదండి బిల్డింగ్ బ్లాక్స్ అయితే కడుతున్నాడు. చూడండి ఎంత మంచిగా కడుతున్నాడు, అసలు పడిపోతుందంట. అక్క కిచిడి అయితే చాలా ఫ్లేవర్ మంచిగా ఉందన్నమాట. కొంచెం స్పైసీగా అలా అనిపిస్తుంది. కొంచెం అంటే స్పైసీ కాదు, చాలా సూపర్గా ఉంది. కొంచెం మిరియాలు వేసినట్టు ఆ ఫ్లేవర్ అంతా తగులుతుంది అనమాట. సూపర్ ఉంది. అన్నని తీసుకొని మంచి చూపిస్తున్నాడు అనమాట. బిల్డింగ్ వాడే కట్టాడండి ఇంత. క్లాప్ వా. ఇంకా సిమ్లో అయితే ఆపేస్తున్నాయి. ఇంకా బిర్యానీ అయిపోయింది, చూద్దాం. వావ్, చాలా మంచిగా వచ్చేసింది అనమాట. చూడండి, మా వాడి భాషలో ఇది బిర్యానీ, మనకైతే పులావ్, ఎగ్ అండ్ మీల్ మేకర్ పులావ్ అనమాట. చాలా మంచిగా ఉందన్నమాట. మా వాడు తిన్న తర్వాత చెప్తాను ఎలా తింటాడో లేదో, అసలు వాడు ఇష్టపడతాడు అనిపిస్తుంది. స్పైసీనెస్ ఏం లేదు కదా, కోసం నేను ఇంత చేసినాను కదా, అయినా వాడు ఈ పులావ్ అనేది తినలేదనమాట. నేను మా హస్బెండ్ అయితే తినేస్తున్నాం పెట్టుకొని. మా వాడైతే అక్కడ స్వీట్ కార్న్ కావాలని ఏడ్ చేశాడనమాట. అయితే అప్పటికప్పుడే ఉడకబెట్టుకొని స్వీట్ కార్న్ అయితే తింటున్నాడు వాడు. మనం చెప్పాను కదా, మా హస్బెండ్ 2 ఎగ్స్ ఉడకబెట్టని చెప్తే ఆయనకు ఉడకబెట్టేసాను, ఆయనే చేసుకున్నారు రెసిపీ. బాగుంది. ఆయన కొంచెం స్పైసీ చేసుకుంటారు అనమాట. నాకు కన్నయ్యకి స్పైసీ పడదు, ఈయన తింటాడు అనమాట. మేము కొంచెం తక్కువ రేర్ అప్పుడప్పుడు తింటాం, కానీ కొంచెం కడుపులో మంటగా అనిపిస్తుంది. అంతే అండి, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాం. ప్లీజ్ లైక్, షేర్
సబ్స్క్రైబ్ ఫస్ట్ నా ఛానల్ని. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి వీడియోస్ వస్తాయి అన్నమాట. బాయ్.